ఫస్ట్ వన్ మంగళ స్నానానికి కావాల్సిన పాత్రలు అండి. మంగళ స్నానానికి రాగి పాత్రలు, ఇత్తల పాత్రలు ఎక్కువ మంది వాడుతూ ఉన్నారు. చాలా మంది మంగళ స్నానం చేయించడానికి మొగ్గు చూపుతున్నారు ఈ జనరేషన్ లో. ఈ మంగళ స్నానం అనేది మ్యారేజెస్ కు, ఫంక్షన్స్ కు మాత్రమే చేస్తారు కాబట్టి అవి కాస్ట్లీతో కూడుకున్న పని కాబట్టి ఎవరు కూడా రాగివి, ఇత్తలివి అన్ని సామాగ్రి తెచ్చి పెట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా రెంట్కి వస్తారు. అవి రెంట్లకు ఇచ్చుకోవచ్చు అండి. పాత్రలు తీసుకొచ్చుకొని వాటికి పెట్టుబడి అనేది 50,000 నుంచి 1,00,000 వరకు ఉంటుందండి. ఒకసారి 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టి మీరు తీసుకొచ్చుకోగలిగారంటే మీకు కొంచెం సర్కిల్ ఉంటే సరిపోతుందండి. వాటికి సంబంధించి మీరు కొంతమందికి షేర్ చేయడము, పబ్లిసిటీ చేసుకున్నట్లయితే రెంట్లకు మన చుట్టుపక్కల తెలిసిన వాళ్ళు, వాళ్ళకు తెలిసిన వాళ్ళు ఇలా వస్తూ ఉంటారు. ఒక్కొక్క రోజుకు వచ్చేసి 2,000 నుంచి 3,000 వరకు కూడా రెంట్ వస్తుందండి. అలా మనము కస్టమర్స్ ను రప్పించుకునే దాన్ని బట్టి మనకు రెంట్లు అనేది ఉంటాయి. మనము నెలలో ఒక 10 మందికి రెంట్కి ఇచ్చుకోగలిగాము అంటే 20,000 రూపాయల ఆదాయం అయితే సంపాదించుకోగలుగుతాము.